తాను తన సొంత పరిచయం సమర్థించుకోవడం మనం చూస్తున్నాం. కారణం ఏంటి? డివిజన్స్ వచ్చేసాయి. నేను పౌలు వాడనన్నారు. ఇంకొకరేమో కేఫా వాడనన్నారు. ఇంకొకరు అపోల్లో వాడనని చెప్పేసి మరి కార్నల్ మైండ్‌తో మరి పసిపిల్లలుగా ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు గ్రూపిజంను ప్రోత్సహించడం ప్రారంభించారు. ఇలాంటి సందర్భంలో మరి శరీరానుసారులైన కొంతమంది పౌలు ఎవడా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన పత్రికల్లో మరి తన 2 పత్రికల్లో కూడా తన యొక్క సొంత పరిచర్యను సమర్థించుకోవడం చూస్తున్నాం. మొదట మనం చదివినటువంటి భాగంలో చూస్తే ఫస్ట్ వర్స్‌లో మరి ఆయనంతట ఆయన అపోస్తలుడుగా కాలేదు. ఏం చేశాడు ఇక్కడ చూడండి ఏమని రాయబడింది? దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. దేవుని చిత్త ప్రకారముగా అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి మరి ఎంతో గొప్ప దైవజనుడు చేసిన పరిచర్య, ఎన్నో మేళ్ళు పొందినటువంటి వారు చివరికి ఎలా వచ్చారంటే, పౌలు ఎవడా? ఆయనేంటి మాకు చెప్పేదనే స్థితిలోకి దిగజారిపోయినారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తానేం చేస్తున్నాడంటే, తన పరిచర్యను సమర్థించుకోవడం, సువార్తను మరి ప్రకటించడంలో ధైర్యాన్ని చూపించడము, అంతేకాకుండా దేవుని కృప మీద ఆధారపడి అనేకమైనటువంటి గొప్ప కార్యములు మరి చేయడానికి లేదా గొప్పలు చెప్పడానికి తాను పూనుకున్నట్లుగా మనం చూస్తాం.